ఇన్ని రోజులు కవిత గారు అంటే ఎలక్షన్స్ అయ్యి 2 ఇయర్స్ అయింది. ఈ 2 ఇయర్స్ వరకు కూడా కవిత గారు ఎందుకు ఇంత బలమైన స్టాండ్ తీసుకోలేదు? ఎలక్షన్స్ అయ్యి 2 ఇయర్స్ అయింది కదా. ఈ 2 ఇయర్స్ వరకు కేవలం కాళేశ్వరం సంబంధించిన అంశం విచారణ జరుగుతున్న సమయంలోనే ఆ కవిత గారు బయటికి రావడం, లేకపోతే వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం, పార్టీ మీద వ్యాఖ్యలు చేయడం ఇవన్నీ చేశారు. అంటే కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని ఆమె ప్రొటెక్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే పబ్లిక్కి వేరే రకంగా అర్థమైనా సరే స్ట్రాటజీ ప్రకారం చూస్తే కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద ఆమె ఏ రకమైన వ్యాఖ్యలు చేయట్లేదు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే మనకి సంతోష్ గారు ఉన్నారో, సంతోష్ గారు అదేవిధంగా హరీష్ రావు గారు, ఈ హరీష్ రావు గారి మీద, సంతోష్ గారి మీద ఇద్దరి మీద వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే ఈ అవినీతి అనేది కేవలం వీళ్ళిద్దరు మాత్రమే చేశారు. కేసీఆర్ గారు చేయలేదు, కేటీఆర్ గారు చేయలేదు. అంటే అవినీతి అంశం మీద వాళ్ళకి, అంటే కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలగకుండా కవిత గారు చాలా డిప్లొమాటిక్ గా స్ట్రాటజీ ప్రకారంగా అంటే కేసీఆర్ గారి డైరెక్షన్ లోనే వెళ్తారని అనుకోవచ్చు. హరీష్ రావు, సంతోష్ రావు వల్లనే పార్టీ విచ్ఛిన్నం అయిపోతుంది అనే విధంగా కూడా మాట్లాడారు. అంటే పార్టీ విచ్ఛిన్నం అంటే గతంలో సీట్లు ఎంపికలో మాత్రం మనకి కేటీఆర్ గారు కొంతమందికి, హరీష్ రావు గారు కొంతమందికి, హరీష్ రావు గారు ఇచ్చే క్యాండిడేట్లని కేటీఆర్ గారు డిస్టర్బ్ చేయడం, కేటీఆర్ ఇచ్చే క్యాండిడేట్లకి హరీష్ రావు డిస్టర్బ్ చేయడం, కొంత కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి మాత్రం కొంత గ్యాప్ ఉన్న విషయం వాస్తవం. కానీ ఇప్పుడు కవిత గారు ఇచ్చే ప్రతి ఒక్క స్టేట్మెంట్ కూడా బీఆర్ఎస్ పార్టీని ప్రొటెక్ట్ చేయడం కోసం, ఈ అవినీతి అనేది కేసీఆర్ గారికి లేదు అంటే చాలా విషయాలు చెప్పారు. నా పెళ్లి వయసులో కూడా కనీసం పెళ్లి చేయడానికి కూడా ఆ రోజు డబ్బులు లేవు, కేసీఆర్ గారు ఆ టైప్ ఆఫ్ లీడర్ అని మన కవిత గారు చెప్పారు. కవిత గారు చెప్పే అనేక అంశాలు మనం పరిశీలిస్తే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని వీళ్ళని ప్రొటెక్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా సంతోష్ గారిని, అదేవిధంగా హరీష్ రావు గారిని, వీళ్ళిద్దరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీలో కవిత గారు ఇప్పుడు సస్పెండ్ అవ్వడం కాదు, హరీష్ రావు గారు, సంతోష్ గారు బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు ప్రెస్ మీట్ లో మొత్తంగా హరీష్ రావు గారిని టార్గెట్ చేసే విధంగా కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. హరీష్ రావు గారికి ఇతర పార్టీ నాయకుల దగ్గర కూడా సంబంధాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు, హరీష్ రావు గారు కూడా ఒకే ఫ్లైట్ లా కలిసి దిల్లా అనే విధంగా కూడా మాట్లాడారు. హరీష్ రావు గారు చాలా వాస్తవం చెప్పాలంటే సిద్దిపేటలో అన్ని రాజకీయ నాయకులతో హరీష్ రావు గారు ఉంటారు. కానీ ఇప్పుడు ఈ కాళేశ్వరం విచారణ జరుగుతున్న సమయంలో ఒకవేళ ఆ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఒకవేళ లీగల్ గా ఫైట్ చేసిన పరిస్థితులు ఏర్పడితే సంతోష్ గారు, అదేవిధంగా హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీని వాళ్ళ గ్రిప్ లో తీసుకునే అవకాశం ఉంటుంది అనేది కవిత గారి యొక్క టెన్షన్. అదే టెన్షన్ కేటీఆర్ లో ఉంది, అదే టెన్షన్ కేసీఆర్ గారిలో కూడా ఉంది. కాబట్టి ఈ అంశాల ఆధారంగానే ఈమె వాళ్ళిద్దరి మీద ఎలిగేషన్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళిద్దరిని బయటికి పంపించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కవిత గారు బయటికి రావడం కాదు, హరీష్ రావు గారు, సంతోష్ గారు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటాయి. కవిత మరో షర్మిల కాబోతుందని అంటున్నారు. సొంత పార్టీ పెట్టే అవకాశం ఏమైనా ఉందంటారా? సొంత పార్టీ పెట్టే అవకాశం ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ పార్టీ ఉంది, అదేవిధంగా జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ. అంటే తెలంగాణలో ఒక ప్రాంతీయ పార్టీ అనేది లేదు. కాబట్టి ఖచ్చితంగా కవిత గారు పార్టీ పెట్టే అవకాశం ఉంటుంది. కానీ శర్మిల గారిని, మళ్ళీ విధంగా కవిత గారిని ఇద్దరిని కంపేర్ చేయొద్దు. ఎందుకంటే శర్మిల గారు వైసీపీ పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఓదార్పు యాత్రలో అనేక విషయాల్లో ఆమె ప్రొటెక్ట్ చేసి ఒక సిస్టర్గా, ఆమెకు అంతకుముందు పొలిటికల్గా ఆమెకు అంత నాలెడ్జ్ లేకపోయినా సరే చాలా కష్టపడ్డారు. కానీ ఆమెకి గెలిచిన తర్వాత, అంటే వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెకి ఏ రకమైన పదవులు ఇవ్వలేదు. కానీ కవిత గారు అన్ని రకాల పదవులు బీఆర్ఎస్ పార్టీలో అనుభవించారు. కాబట్టి శర్మిల గారిని, కవిత గారిని కంపేర్ చేయడానికి లేదు. స్థానిక ఎన్నికల ముందు ఇలా జరగడం అనేది బీఆర్ఎస్ కార్యకర్తలను నిరుత్సాహపరిచినట్టు అవుతుందా? ఖచ్చితంగా నిరుత్సాహం ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీకి నష్టం కూడా ఉంటుంది. కానీ ఇది ప్రత్యామ్నాయంగా ఇంకో మార్గం లేదు. బీఆర్ఎస్ పార్టీ చాలా, అంటే పొలిటికల్గా చాలా నష్టంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి వేరే ఆప్షన్ అనేది లేదు బీఆర్ఎస్ పార్టీకి. ఈ స్ట్రాటజీని అమలైతే తప్ప, ఈ స్ట్రాటజీ ముందుకు వెళ్తే తప్ప బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో అయినా సరే ప్రొటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ స్ట్రాటజీ కూడా కవిత గారు కూడా ఈ రకమైన రిస్క్ చేసి బయటికి వెళ్ళి ఇలాంటి ప్రయత్నాలు కూడా చేయకపోతే ఇంకా పార్టీ మనుగడ చాలా ఇబ్బందులు అవుతుంది.